హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. స్టే టు టేక్ ది రిజిస్ట్రేషన్ ఫోటో అంటే రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటోని అయితే ఇలా వీడియోలో ఉన్నట్టుగా నీట్గా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండి నీట్గా అయితే తీయాలి ఫ్రెండ్స్. అలా బ్లర్గా ఉండకూడదు, బ్లాక్గా ఉండకూడదు. అలాగే ఎలా అంటే అలా తీయకూడదు అనమాట. నీట్గా సెల్ఫీ తీసి దాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లై చేసే లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దాని యొక్క లింకు మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా అప్లై చేసే విధానానికంటే ముందు జాబ్ రోల్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. జాబ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే గో ఏఐ అసోసియేట్ బెంగళూరు 6 months కాంట్రాక్ట్ అంటే ఫస్ట్ మనకు 6 months అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత అయితే మీ యొక్క వర్క్ను చూసి వాళ్ళైతే పర్మనెంట్ చేస్తారు. ఇంకా జాబ్ కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవన్నమాట. ది క్యాండిడేట్ విత్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ కమిట్మెంట్ టు మీట్ డెడ్లైన్స్, కన్స్ట్రక్టివ్ ఇన్స్పిరిట్, డిస్కనెక్ట్ అండ్ మెంటల్ టచ్నెస్. అంటే కస్టమర్తో మంచిగా కాంటాక్ట్ అయి ఉండాలి. అలాగే కొన్ని కమిట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట, డెడ్లైన్స్. అవైతే మీరు అంటే రీచ్ కావాలన్నమాట. ప్లేస్ ఏ ఇంప్లిమెంటేషన్ అండ్ కన్సిస్టెన్స్ విత్ పర్ఫార్మెన్స్. దానికి సంబంధించి మీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే బాగా నీట్గా ఉండాలి. ఇంకా అబిలిటీ టు వర్క్ విత్ రిమోట్ టర్మ్స్ అండ్ ఎక్సెప్షనల్లీ గుడ్ టీమ్ ప్లేయర్. అంటే మీరు రిమోట్ ఇంటి దగ్గర నుంచి కూడా పనిచేసుకునే ఛాన్స్ అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకా 24/7 రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. వీక్లీ ఆఫ్ ఉంటుంది. అలాగే లొకేషన్ వచ్చరికి మీరు బెంగళూరులో పనిచేయాలనుకుంటుంటే బెంగళూరులో అయితే వెళ్ళి పనిచేయచ్చు అనమాట. అబౌట్ ది టీమ్, అంటే ఇవన్నీ మొత్తం టీం గురించి అనమాట, ఈ పేరా మొత్తం. దీనికి సంబంధించి ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఏదైనా గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ టర్మ్, గుడ్ నాలెడ్జ్ విత్ ఎంఎస్ ఆఫీస్. అంటే ఎంఎస్ ఆఫీస్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే అంటే ఏదైనా డిగ్రీకి సంబంధించింది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, అలాగే స్ట్రాంగ్ ఇంటర్నల్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, అంటే కస్టమర్ మాట్లాడేది ఓపికతో వినాలన్నమాట. అలాగే ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్, ఐ ఫర్ డీటెయిల్స్, గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. అంటే కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి, అందులో ఎంఎస్ ఆఫీస్ గురించి బాగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. క్లోజ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీరైతే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు అస్సలు మిస్ కాకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దీనికైతే ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ ది జాబ్ అంటే మీరు ఎక్కడి నుంచి ఈ జాబ్ తెలుసుకున్నారు. మనకు సోషల్ మీడియా కాబట్టి దానికి సంబంధించి ఎంటర్ చేయండి. ఇంకా పర్సనల్ డీటెయిల్స్, ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఇంకా సిటిజన్షిప్ అనమాట. అంటే ఏంది అనేది మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా వ్యాలిడ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట ఖచ్చితంగా. ఇంకా డిజబిలిటీ వచ్చేసరికి వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ డిజబిలిటీస్. ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు పోస్టుల ద్వారా కూడా మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. ఇంకా ఫుల్ అడ్రస్, హౌస్ నెంబర్ కానీ, ఫ్లోరు, అలాగే బిల్డింగ్, స్ట్రీటు, కరెంట్ సిటీ, మీకు దగ్గరలో ఉన్న సిటీ, ఒక కరెంట్ స్టేట్ కూడా, అలాగే మీ యొక్క పిన్ కోడ్. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ డిగ్రీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎడ్యుకేషన్ టైప్ అంటే ఏ గ్రూపు, ఎంఎస్సి లేదా బీజెడ్సి ఇలాగా ఉంటాయి కదా, బీకామ్, వాటికి సంబంధించి లేక ఇంజనీరింగ్ టైప్ అనుకో, అవి ఎంటర్ చేయండి. ఇంకా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా,
ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి, లేదా స్కిప్ చేసేయండి, ఏమైతే ప్రాబ్లం అయితే లేదు. ఇంకా అదర్ డీటెయిల్స్ అనమాట, ఏమైనా బ్లాక్ లాగ్స్ ఉన్నాయా, లేదా ఆర్ యూ ఓవర్ టైం చేయాలనుకుంటున్నారా, బిజినెస్ రొటేషనల్ షిఫ్ట్ మీకు ఓకేనా కాదా, యూ విల్ విల్లింగ్ రీలొకేటెడ్ ది లొకేషన్, అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టపడతారా, ఇలాంటి అన్నీ అయితే ఎంటర్ చేసి ఫైనల్గా మీ యొక్క ఎంఎస్ ఎక్సెల్కు సంబంధించి ఏదైనా ప్రూఫ్ అనమాట. ఇంకా పాన్ కార్డు ఎంటర్ చేసి, మీ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసి, ఎంప్లాయీ ఇన్ అమెజాన్ అంటే ఎవరైనా మీకు అమెజాన్లో తెలిసిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క రిజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఫైనల్గా మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరైతే అప్లై చేసినట్టే. ఇది గాయస్ మొత్తం అప్లికేషన్ ఫామ్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.